మీరు నీతికి దాసులుగా ఎరిగినటువంటి జీవితాన్ని మీరు జీవించాలి అనేటువంటి మాటలు చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక చక్కని మిషనరీ. ఆయన ఎవరు అంటే ఆయన పౌలు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత, క్రీస్తు చేత పట్టబడిన తర్వాత పౌలు ఎంతో సుదూరము ప్రయాణం చేసి కాలినడకన తాను ప్రయాణం చేశాడు. ఓడ ప్రయాణాలు చేశాడు. ఎంతగానో దేవుని వార్తను ప్రకటించడానికి అన్యజనులకు అపోస్తలుడు అనబడినటువంటి పేరుతో దేవుని స్తుతించినటువంటి వ్యక్తిగా పౌలు ఉన్నాడు. ఎలాగున కనీసమైనటువంటి విషయాలకు కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల మధ్య నేను సువార్త చేయాలి అనే ఉద్దేశం చేత జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హైయర్ గారు భారతదేశానికి ఎక్కడెక్కడికి నడిచాడని ఆలోచన చేస్తుంటే నరసరావుపేట, గుంటూరు, రేపల్లి, రెంటిచెంతల, సత్తెనపల్లి, తెనాలి, బాపట్ల, తర్లుపాడు, పెద్దాపురం, ధవళేశ్వరం, పేచెర్ల, ఏలేశ్వరం, మాచర్ల, ఇల్లంగపూర్, వేల్పూర్ ఈ ప్రాంతాలను అన్నిటిని కూడా స్వయంగా ఆయన దర్శించాడు. దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. త్రిత్వం తర్వాత 7వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి లేఖన భాగం మనం గమనం చేస్తూ ఉంటే రోమపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మొదలు 23 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, మార్క్స్ వార్త 8వ అధ్యాయము 1వ వచనం మొదలు 9 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తూ ఉన్నాము. రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచు ఉన్నాను. ఏమనగా అక్రమము చేటుకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. పౌలు ఈ మాటలు తాను వ్రాసినటువంటి తీరును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మీరు ఎలా జీవించాలంటే మీరు నీతికి దాసులుగా అంటే క్రీస్తును ఎరిగినటువంటి జీవితాన్ని మీరు జీవించాలి అనేటువంటి మాటలు పౌలు మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనము ఆలోచన చేస్తున్నటువంటి తీరుల్లో సువార్త సుదినాన్ని పురస్కరించుకుని గాస్పల్ సండేగా కూడా చాలా సంఘాలలో నేటి దినాన దేవుని వార్త ఎలాగునైతే ప్రకటితం అవ్వటానికి మిషనరీలు చేసినటువంటి పరిచర్య ఉందో అందున మన ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘ ఆవిర్భావ దినముగా జూలై 31వ తారీఖు 1842వ సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించటానికి జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హైయర్ గారు వారు జరిగించినటువంటి పరిచర్యను జ్ఞాపకం చేసుకునేటువంటి తరుణాలుగా కూడా మనము నేటి ఆదివారం రోజున దేవునికి స్తుతి చెల్లించేటువంటి వారంగా మనం ఉన్నాం. రోమపత్రిక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము క్రీస్తుకు దాసులుగా ఉండాలి. ఈ మాటలు చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక చక్కని మిషనరీ. ఆయన ఎవరు అంటే ఆయన పౌలు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత, క్రీస్తు చేత పట్టబడిన తర్వాత పౌలు ఎంతో సుదూరము ప్రయాణం చేసి కాలినడకన తాను ప్రయాణం చేశాడు. ఓడ ప్రయాణాలు చేశాడు. ఎంతగానో దేవుని వార్తను ప్రకటించడానికి అన్యజనులకు అపోస్తలుడు అనబడినటువంటి పేరుతో దేవుని స్తుతించినటువంటి వ్యక్తిగా పౌలు ఉన్నాడు. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అన్యజనులు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మొదటి దినవృత్తాంతం గ్రంథంలో 16వ అధ్యాయంలో ఆసాపు ఎలాగున అయితే దేవుని స్తుతిస్తూ దావీదు కూర్చున్నటువంటి పాటల్లో దావీదు ఎలాగున అయితే ఆస్థానంలోనికి ఆసాపును నిలువబెట్టి దేవుని స్తుతించేటువంటి విధానంలో ఆసాపుకు ఉన్నటువంటి తలాంతును గుర్తిస్తూ తనను ఎలాగున అయితే తంతి వాయిద్యాలను వాయిస్తూ దేవునికి సునాదాలను ప్రకటించేటువంటి వ్యక్తులకు పై వ్యక్తిగా ఉండటానికి ఆసాపుకు అవకాశం ఇచ్చినటువంటి తీరు చేశాడు. ఆ విధానాన్ని ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ మనకు కనబడేటువంటి మాట మనము గమనం చేస్తున్నప్పుడు మొదటి వృత్తాంతం గ్రంథము 16వ అధ్యాయంలో ఈ వచన భాగము మనకు రూఢి చేస్తుంది. దావీదు దేవునికి స్తుతి చెల్లిస్తూ తాను పాడినటువంటి దేవునికి స్తుతి అర్పిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు తాను ఒక మాటను ఉపయోగించాడు. 24వ వచనం, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఈ మాటను మనం అర్థం చేసుకుంటూ ఉంటే అన్యజనులు అంటే అది చులకనగా మాట్లాడిన మాట కాదు. అన్యజనులు అంటే దేవుని ఎరుగని ప్రజ అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. పదాలను మనము అర్థాలను మనము గమనం చేస్తూ ఉన్నప్పుడు ఆయా పరిస్థితులను బట్టి, ఆయా సంగతులను బట్టి, ఆయా విధానాలను బట్టి ఆ పదానికి ఉన్నటువంటి అర్థం కూడా ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మనము చూసేటువంటి తీరుల్లో ఇక్కడ మనము గమనం చేస్తున్నటువంటి తీరు ఎలా అంటే దేవుని స్తుతి చెల్లించే విధానాలు ఎలా అంటే కేవలం నీ చోట నీ జాతికి నీకు సంబంధించి నీవు పొందిన రక్షణగా ఉండేటువంటి స్థితి సరిపోదు. నీవు ఎలా అంటే నీవు పొందినటువంటి రక్షణ, నీవు అనుభవిస్తున్నటువంటి కృప అనేది ఇతరులకు చాటింపబడాలి. ఈ స్థితి ఎలా అంటే దావీదు ఎక్కడికి తీసుకుని వచ్చాడంటే ఆస్థానంలోనికి, అంటే రాజసభ రోజు కూడా జరిగే అప్పుడు దానిలో దేవుని స్తుతికి ప్రాముఖ్య పాత్రను పోషించేటువంటి సునాదాలు పాడటానికి ఆసాపును
గాయకునిగా ఎంచుకుని ఆసాపు ద్వారా దేవునికి స్తుతి చెల్లించేటువంటి విధానంలో ఆసాపుకున్నటువంటి తలాంతుని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే తాను ఎలాంటి తలాంతు కలిగిన వాడు అని అంటే అతడు లేవీడు అనేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తాను దేవునికి స్తుతి చెల్లించేటువంటి విధానంలో మొదటి వృత్తాంత గ్రంథం 6వ అధ్యాయం 39వ వచనం చూస్తూ ఉంటే ఆసాపు అతడు ఎవరో తను గూర్చినటువంటి వివరణ అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. 48వ వచనం, వీరి సహోదరులు అయిన లేవీయులు దేవుని మందిర స్థలములతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిన వారు. అలాగే ఆసాపుకు ఉన్నటువంటి తలాంతు ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆసాపుకు ఉన్నటువంటి తలాంతు ఐదు పంచలోహములను కలిగినటువంటి విధానంలో ఆ వాయిద్యాలను వాయించేటువంటి తలాంతు ఆసాపుదైనటువంటి తలాంతు. అది మొదటి వృత్తాంత గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. పాఠకులైన హేమానును ఆసాపును యతానను పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడింది. వారు ఎలా అంటే దేవుణ్ణి స్తుతించడానికి, సునాదాలు పాడటానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఎలాంటి తలాంతులు ఎవరికి ఉన్నాయో దానిని బట్టి దావీదు దేవుణ్ణి స్తుతించటానికి ఆసాపును ఎంపికలోనికి తీసుకుని వచ్చినటువంటి విధి మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే రోమపత్రికలో ఎవరికి ఏ తలాంత్ అంటే ఎవరికి వారిలో ఉన్నటువంటి స్థితిలో అక్రమమైనటువంటి తీరున ప్రవర్తించే తీరున ప్రతి వారిలో కూడా వారి శరీర ఆశలను అదుపు చేసుకోలేక పడిపోయేటువంటి స్థితి నుండి మీరు మార్పు చెందాలంటే మీరు క్రీస్తుకు దాసులుగా, నీతికి దాసులుగా ఉండాలి అనే మాట పౌలు అక్కడ చెప్తున్నటువంటి తీరు ఉంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు మరొక మాట ఏమి సెలవిచ్చినటువంటి విధానం ఉందంటే పౌలు చెప్పినటువంటి మాట జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హైయర్ గారిని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ మాట ఏమిటి అంటే క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకొనండి అనే మాట ఏదైతే పౌలు సెలవిచ్చినటువంటి మాటగా ఉండి కొరింథీ పత్రికలో తాను మాట్లాడుతున్నటువంటి తీరున జరిగించిన స్థితి ఉందో మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మాట ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగానే జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హైయర్ గారు పురికొల్పబడినటువంటి వాడుగా ఉన్నాడు. తాను ఎలా జీవించాలనుకున్నాడంటే నేను దేవుని పోలి, క్రీస్తును పోలి నేను నడుచుకోవాలి. దానిలో ఎలాగన అంటే సువార్త ప్రకటించడంలో, నలిగిన వారిని విడిపించే విధానంలో, ఆకలితో, ఇబ్బందితో, సమస్యలతో ఎలాగున కనీసమైనటువంటి విషయాలకు కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల మధ్య నేను సువార్త చేయాలి అనే ఉద్దేశం చేత జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హైయర్ గారు భారతదేశానికి ఆయన బ్రెండా అనేటువంటి షిప్లో ఆయన ప్రయాణం చేసి వచ్చి వాస్తవానికి ఆయన పంపబడిన విధానం చూస్తూ ఉంటే జర్మన్ భాష ఆయన మాట్లాడగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన పుట్టినది ఎక్కడ అని ఆలోచన చేసినప్పుడు జర్మన్ ప్రాంతంలో తాను పుట్టినవాడిగా ఉన్నాడు. యుఎస్ఏలో తాను ఎదిగిన విధానంలో తన యొక్క కుటుంబం యుఎస్ఏలో పెన్సిల్వేనియా దగ్గర వారు స్థిరపడినటువంటి స్థితిలోనికి తన స్థితి వచ్చింది. చిన్ననాటి నుండి కూడా తాను ఎలా ఉన్నాడంటే ఉన్నతమైనటువంటి తీరులోనికి తల్లిదండ్రుల చేత భయభక్తుల్లో పెంచబడినటువంటి వ్యక్తిగా జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హైయర్ ఉన్నారు. వారి తండ్రి వారి తల్లి ఆయనను ఎలా పెంచినటువంటి వారుగా ఉన్నారంటే ఎంతో దేవుని భయభక్తులలో తనను పెంచటానికి వారు ఎంతో శ్రద్ధ తీసుకున్నటువంటి తీరులో వారిని పెంచినటువంటి విధానం, వారు జరిగించినటువంటి స్థితిన వారు చేశారు. జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హైయర్ గారు సంపన్నమైనటువంటి కుటుంబం నుండి వచ్చినప్పటికీ కూడా వారు ఎలాంటి తీరులో అంటే హెన్రిచ్ సోఫీ ఎలా అయితే తల్లిదండ్రులుగా తనను పెంచే విధానంలో దేవుని భక్తిని నేర్పించి నీతి బోధనలో తనను పెంచటానికి ఇష్టపడ్డారు. 3 ఏళ్ల ప్రాయానికే తన చదువులో ముందంజలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 13 ఏళ్ల ప్రాయానికి తాను ఎలా ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటే జర్మన్ సైన్యానికి ట్రాన్స్లేటర్గా ఉండేటువంటి చక్కని స్థితిలోనికి తన యొక్క నిపుణత జ్ఞానం వృద్ధి చెందింది. ఎక్కడ తనను సోల్జర్స్లో వారితో కలిసి యుద్ధాలకు తీసుకుని వెళతారు అనే భయం చేత హెన్రిచ్ ఏం చేశాడు అంటే తన మామ దగ్గరకు తనను పంపించాడు. అయితే అక్కడికి వచ్చి దేవుని మాటలలో దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి స్థితిలో తన ఆర్డైన్డ్ మినిస్టర్గా తాను ఉండటానికి 1820 నాటికి తాను ఏం చేశాడంటే తాను వేదాంత విద్యను, దేవశాస్త్రాన్ని సంపుటితంగా ఒక ఆర్డైన్ పాస్టర్ అయ్యారు. ఆ తరువాత వారు జరిగించినటువంటి కార్యాలను చూస్తుంటే 1819లో తాను వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి మేరీ గ్యాస్ తాను ఎలా అంటే తాను ఒక వితంతువుగా ఉంటే తనను పెండ్లి చేసుకుని తనకు 2 బిడ్డలు అప్పటికే ఉండిన 6 పిల్లలను మరల ప్రేమతో వారి పట్ల వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన తీరులో వర్ధిల్లేటువంటి తీరులోనికి తాను వచ్చి 8 మంది బిడ్డలతో తాను స్థిరుడై
తాను దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి ఘనతను ఆపాదిస్తూ ఆయన మొదట యుఎస్ఏలో అంటే ఆయన ఎలా అయితే పెన్సిల్వేనియా ప్రాంతం నుండి ఆయన కాలినడకన 3000 మైళ్ళు నడిచి 300 సండే స్కూల్ను ఆయన ప్రారంభించి ఒక గొప్ప సువార్తకారుడిగా తాను సువార్త పరిచర్య చేశాడు. ఆ తర్వాత తాను 1842లో భారతదేశానికి బ్రండా అనేటువంటి షిప్లో తాను ప్రయాణమై వచ్చి తాను ఎక్కడికి వచ్చాడంటే మొదట మద్రాసులో తాను వచ్చే అప్పటికి ఆ షిప్లో సంవత్సర కాలం కూడా తాను ఏం చేశాడంటే వచ్చే ఆ ప్రయాణంలో తాను ఖచ్చితంగా ఏ భాష అయితే ఏ ప్రాంతానికి నేను వెళ్తున్నానో అక్కడ ఆ లోకల్ లాంగ్వేజ్ నేను నేర్చుకోవాలని చెప్పి తమిళ్ నేర్చుకున్నారు. అంతేకాదు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఈయన జర్మన్లో కూడా తెలుగు ఎలా అయితే మన ప్రాంతానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్గా ఉన్నటువంటి స్థితిలో మన తెలుగు రాష్ట్రానికి వచ్చేటువంటి సరికి ఆయన మరల తెలుగు నేర్చుకున్నాడో జర్మన్లో సహితం ఇంగ్లీష్లో ప్రబోధాలు జరుగుతూ ఉంటే అక్కడ ఆయన ఎలాంటి తీరున అంటే జర్మన్ భాషలో సువార్త ప్రకటన చేయటానికి ఆరాధనలు ఆరంభించాడు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఆయన చేస్తూ ఏం చేస్తున్నాడంటే దేవుని వార్త అనేది సంపూర్తిగా ప్రకటింపబడాలంటే వారికి అర్థమైన భాషలోనే మనము దానిని ప్రచురణ చేయాలి అనేటువంటి ఆలోచన చేత వాస్తవానికి అందరు మిషనరీలు కూడా 20వ ఏట 21 లేదా 25 30 ఏళ్ల మధ్యలో వస్తే ఈయన 4 పదుల కాలంలో ఆయన సువార్త ప్రకటన కొరకు ఆయన భారతదేశానికి వచ్చాడు. వాస్తవానికి ఈ పెద్ద వయసులో వచ్చే విధానంలో ఎలా అనేటువంటి ఆలోచనలు మిషన్కి పంపించడానికి వ్యక్తులను ఏర్పాటు చేసేటప్పుడు ఆలోచనాత్మకంగా ముందు సొమ్మును సమకూర్చి పంపించే సంగతి జరుగుతుంది. అయితే జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హైర్ గారు తన సొంత సొమ్ముతో $1000 ఆ సమయంలోనే $1000 అంటే ఆలోచన చేయండి. ఆయన ఏం చేశాడంటే తన సొమ్ము పెట్టుకొని మొదట నేను వెళ్ళే అప్పుడు నా సొంత సొమ్ముతో నేను ప్రయాణం చేస్తానని చెప్పి ఆయన చాలా లైట్ లగేజ్తో ఆయన ఇక్కడికి వచ్చి భారతదేశంలో తెలుగు ప్రాంతంలో ముఖ్యంగా తమిళ్ నేర్చుకుని మద్రాసుకు వచ్చిన తర్వాత అక్కడ సాంస్క్రిట్ మరియు తెలుగు ఆయన నేర్చుకుని ఆయన వాస్తవానికి మనం 1-2 భాషలు నేర్చుకోవటమే కొంచెం కష్టతరంగా ఉండేటువంటి స్థితి ఉంటుంది. ఇంగ్లీష్ భాష నేర్చుకుని దానిలో ప్రావీణ్యత సంపాదించడమే కొంచెం కష్టమైతే ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఇక్కడ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హైర్ గారు తాను భాషలు ఎలా నేర్చుకున్నటువంటి తీరులు అంటే తాను జర్మన్ భాష మాట్లాడగలరు, ఫ్రెంచ్ మాట్లాడగలరు, ఇంగ్లీష్ మాట్లాడగలరు, హీబ్రూ, గ్రీక్, లాటిన్ ఆయన నేర్చుకున్నాడు, సాంస్క్రిట్ అలాగే తెలుగు, తమిళ్ కూడా ఆయన నేర్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే మనం ఆలోచన చేయాలి ఎలా అంటే ఎక్కడ ఆయన సువార్త ప్రకటన చేయాలో దానికోసం తమిళ్ ముందు నేర్చుకుని మద్రాసుకు వచ్చేటప్పటికి అప్పటికి సువార్త అది ప్రకటింపబడే తీరులో ఆ సంగతులు ఉన్నందున ఆయన ఎక్కడికి వచ్చాడంటే తెలుగు ప్రాంతాలకు వచ్చాడు. తెలుగు ప్రాంతాలకు వచ్చి ఆయన చేసినటువంటి సువార్త పరిచర్య ఏమేంటి అని ఆలోచన చేస్తూ ఉంటే వైద్య, విద్య, దేవుని మాట ప్రకటన చేయటం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే మనము ఈ ప్రాంత వాసులమే కానీ మనకే సరిగ్గా విద్య రాని తీరు ఉంటే మనకు విద్య నేర్పించేటువంటి తీరు ఆయన తీసుకున్నాడు. సాంస్క్రిట్ ఎలాగైతే బ్రాహ్మణ్ దగ్గర తాను నేర్చుకున్నటువంటి తీరులో ఆ సంగతులు మున్సి అనేటువంటి టీచర్ దగ్గర తాను తెలుగు నేర్చుకుని ఇంకా బడుగు బలహీనంగా చిన్న విధానంలో ఉండి మనము చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి వారికి విద్యాబోధన నేర్పించే సంగతులు జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హైర్ గారు ఆయన చేపట్టినటువంటి వారుగా ఉన్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ ఆయన స్థిరపడటమే, ఆయన జీవనం కొనసాగటమే కష్టం అయినా సరే ఆయనకు ఉన్న దానిలో ఇతరులకు సహాయం చేస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని ప్రేమ ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈ విధానాలు ఎలాంటివని ఆలోచన చేసినప్పుడు మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేయాలి ఆయన ఎంత గొప్ప పరిచర్య చేశాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ఏదైతే ఆయనను ఎలా అంటే వాస్తవానికి ఈ మిషన్ కొరకు పంపబడుతున్నటువంటి వేళ లేచి వెళ్ళి సువార్త ప్రకటించు అనే మాట తనకు వచ్చినప్పుడు తాను ఎవరిని పంపాలి అని ఆలోచన చేస్తున్న సందర్భంలో అమెరికన్ నుండి ఎలాగున్న అయితే జర్మన్ మిషన్కి సంబంధించిన అమెరికన్ మిషన్లో తాను ఒక పాత్రగా ఉండటానికి పెద్ద వయసులో వచ్చారు. వచ్చిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చి ఆయన సువార్త ప్రకటన చేసేటప్పుడు మరలా అస్వస్థుడై వెనుకకు తిరిగి వెళ్ళాడు. ఎంబీబీఎస్ ఆయన మొదట చదువుకున్నారు. తర్వాత ఇక్కడ పరిస్థితులను చూసి అప్పటికి ఉన్నటువంటి అధునాతనమైనటువంటి వైద్యాన్ని ఎండి కంప్లీట్ చేశాడు. అంటే ఎంత డెడికేటెడ్గా ఆయన చేసిన పరిచర్య స్థితులు ఉన్నాయో మనం ఆలోచన చేయాలి. 1847లో ఆయన రెండోసారి వచ్చి 10 ఏళ్ళు ఇక్కడే ఉండి ఆయన చేసినటువంటి ప్రయాణ స్థితుల్లో కాలినడకన ప్రయాణం చేశాడు. ఆయన ఒంటి ఎద్దు బండు మీద ప్రయాణం చేశాడు.
ఆయన ఎలాంటి అంటే పల్లకిలో అద్దెకు తీసుకుని పల్లకిలోనే రాత్రివేళ ఉంటూ ఆయన పల్లకిలో ప్రయాణం చేస్తూ పల్లకిలోనే జీవనం గడిపేటువంటి తీరులో తాను ముందుకు కొనసాగినటువంటి తీరులు చేశాడు. ఆయన ఎక్కడెక్కడికి నడిచాడని ఆలోచన చేస్తుంటే నరసరావుపేట, గుంటూరు, రేపల్లి, రెంటిచెంతల, సత్తెనపల్లి, తెనాలి, బాపట్ల, తర్లుపాడు, పెద్దాపురం, ధవళేశ్వరం, పేచెర్ల, ఏలేశ్వరం, మాచర్ల, ఇల్లంగపూర్, వేల్పూర్ ఈ ప్రాంతాలన్నిటిని కూడా స్వయంగా ఆయన దర్శించాడు. ఎంత గొప్ప పరిచర్య ఆయన చేసి జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలాంటి తీరు అంటే వేరు వేరు మిషనరీలు వచ్చి చాలా హుందాగా వారు ఉంటూ ఉండేవారు. కానీ ఈయన చాలా లైట్గా ఒక సంచి తీసుకుని ఆయనకున్నటువంటి ఆ ఒక వస్త్రాన్ని ఆయన ఉంచుకుని ఆయన ప్రయాణం చేస్తూ రాత్రివేళ మరల దానిని మార్చుకునే తీరులో దాన్ని ఉతుక్కుంటూ ఆయన ప్రయాణం చేసేటప్పుడు కొందరిని చూచినప్పుడు కొంచెం బాధ నొచ్చుకునే స్థితి ఉండేది. కానీ నేను విశ్వాసంలో ముందున్నాను అనేటువంటి ఆలోచన, నేను ఎలా అంటే ప్రభుని ప్రకటన చేయటానికి నేను ఈ కార్యాలు చేస్తున్నాను అనే ఆలోచన ఆయన్ని మరల బలోపేతం చేస్తూ దేవుని గొప్ప సువార్త తాను ప్రకటించిన వాడిగా ఉన్నాడు. తాను పొందిన అనేకమైనటువంటి ఇబ్బందులను గురించి తాను చేస్తున్న ప్రతి సంగతులను కూడా నెలకొకసారి తన బిడ్డలకు ఉత్తరం రాసేవాడు. దాన్ని బట్టే వాస్తవానికి థియోఫిలస్ అనేటువంటి తన చిన్న కుమారునికి తాను రాసినటువంటి ఉత్తరాల ఆధారంగా తాను చేసిన పరిచర్య వివరాలు మనకు లభ్యమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కోసం నిలబడటం, దేవుని కోసం సాక్షిగా జీవించటం. ఎలాగున ప్రభువారు ఏమిటి అంటే ఎలాగున ఇబ్బంది ఉందో మన ఇబ్బంది చూడటం. మార్క్స్ సువార్తలో మన లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే 8వ అధ్యాయం 1 నుండి 9 వచనాల వరకు ఉన్నటువంటి వచనాన్ని చూస్తూ ఉంటే అరణ్యంలోనికి వారు ప్రభుని మాటలు వినటానికి వచ్చిన ప్రజ వారు తిరిగి వెళ్ళే అప్పుడు వారు ఇబ్బంది పడతారు. వీరిలో ఉన్నవారు చాలా దూరం నుండి నా మాటలు వినటానికి వారు ప్రయాణం చేసి నాకు కూడా వచ్చారు. వారు తిరిగి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతారు అని ఆలోచన చేసి ప్రభువారు ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. మనకు తెలుసు 7 రొట్టెలు కొన్ని చేపలు. ఈ సందర్భంలో ప్రభువు దీవించి ఆశీర్వదించి శిష్యులు ఏం చెప్తూ ఉన్నారంటే వాస్తవానికి ఈ అరణ్యంలో వీరికి భోజనం పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు. కానీ ప్రభువు ఏం చేశారంటే వారి దగ్గర ఉన్నవి ఏమి అని అడిగి, అంటే ఇక్కడ శూన్యంలో నుండి సమస్తాన్ని చేసిన దేవునికి ఆయన ప్రార్థించి ప్రతికార్యాలు చేయగలడు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన నమ్మకం ఏంటి? ఆయన అడిగిన ఆ ప్రశ్నలో ఎలాగన ప్రతిస్పందన ఆ తీరులో ఆలోచన చేస్తున్నప్పుడు 5 రొట్టెలు 2 చేపల సందర్భంలో సహితం మనం ఎలా అయితే వారి నమ్మకాన్ని ప్రశ్నిస్తూ ఆయన చూపుతూ ఎలాగన మరల ఆశీర్వదించిన స్థితి ఉందో ఇక్కడ మార్కు సువార్తలో కూడా అదే తీరును ఆశీర్వదించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు అంత దూరం ప్రయాణం చేసి ఎవరో ఎరుగని ఈ ప్రాంత స్థితులు తెలియని అందున ఇక్కడికి వచ్చిన తర్వాత మరల రెండోసారి కూడా అస్వస్థుడైతే మరల వెనుకకు వెళ్ళి 77 ఏళ్ల ప్రాయంలో సహితం మరల తిరిగి వచ్చాడు. అంత గొప్ప పరిచర్య, వయసు, ఆరోగ్య పరిస్థితి వీటిని గూర్చిన మనస్సు ఏమీ ఆలోచన చేయకుండా ఇక్కడ అప్పటికే గోదావరి మిషన్ అనేది మరల ప్రారంభమై వ్యాలెట్ దొరగారు కూడా రాజమండ్రి మిషన్ వేరుగా అది ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన్ను పిలిచి ఆయనకు తెలుగు నేర్పించి, ఎలాగనంటే ఉన్నవారిలో ఆయన పెద్ద వయస్కుడిగా ఉంటే ఇక్కడున్న మిషనరీలందరితో కూడా ఆయన మాట్లాడుతూ పల్లకీలో ఆయన ప్రయాణం చేస్తూ ఆయన చేస్తున్న సువార్త సంగతులను బట్టి స్కాట్స్ అనేటువంటి కలెక్టర్ గారు ఆయనకు ఉత్తరం రాసి ఆయన్ని గుంటూరు ప్రాంతానికి పిలిచి కొగ్లర్ హాస్పిటల్కి సంబంధించిన బాధ్యతలు, అలాగే ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్కి సంబంధించిన బాధ్యతలు ఈయనకిచ్చి ఈయన చేసే సేవ ఆయన ఎలా అంటే ఇతరుల బాధ చూస్తూ వారికి వైద్యం చేసేవాడు. ఆ వైద్యం చేసే విధానం ఎలా అంటే ప్రేమతో. ఆయన చేస్తున్న వైద్యాన్ని చూస్తున్నప్పుడు మదర్ తెరిసా గుర్తుకు వచ్చేటువంటి విధానంలో ఆయన వైద్య విధానాలు ఉంటూ ఉండేవి. ఇవన్నీ చూసి స్టాక్స్ పూర్తి బాధ్యతలు కలెక్టర్ గారు వారికి ఆ బాధ్యతలు అప్పగించాడు. ఇలాగున ఆయన చేసినటువంటి పరిచర్య ఈరోజు ఆంధ్ర స్వార్థిక లూథరన్ సంఘంగా వృద్ధి చెంది గోదావరి మిషన్ మరల గుంటూరు మిషన్ 2 కూడా మెర్జ్ చేయబడి దేవుని పరిచర్య అది ముందుకు కొనసాగబడటానికి ఇంతకుముందు గుళ్ళే పాఠశాలలు, ఇంతకు పూర్వం ఆ గుళ్ళ దగ్గర ఏమి చెప్పబడేటువంటి విధానాలంటే
వైద్యం గురించినటువంటి తీరులో వైద్యం చేసే స్థితులు, చిన్న చిన్న వైద్యానికి సంబంధించినటువంటి విధానాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్న వారికి, కష్టంలో ఉన్నటువంటి వారికి, వారికి ఉన్న అస్వస్థలు చిన్న చిన్న ఇబ్బందులుగా ఉంటూ ఉంటే అక్కడే వైద్యం చేసి, అక్కడే విద్య నేర్పించి, అక్కడే దేవుని మాట అక్కడ చెప్పబడే విధానం అంటే ఏంటి అనంటే, వారిని మార్చే స్థితిలో వారికి ఉన్న నమ్మకం గురించినటువంటి విధానాల్లో ఉన్నటువంటి వ్యతిరేక వేరు భావజాలాలు కాదు. అంతేకాదు, మనం జ్ఞాపకం చేసుకోవాలి, హయ్యర్ గారు సాంస్క్రిట్ నేర్చుకునే విధానాల్లో కూడా కొందరు ఎలాగున వేరు సాంప్రదాయాల్లో, హిందూ ధర్మంలో సహితం మనిషిగా చూసేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు వారేం చేశారంటే, సాంస్క్రిట్ నేర్పించే స్థితులను గురించి కూడా ఆయనకు సాంస్క్రిట్ నేర్పించారు, తెలుగు నేర్పించారు, వారికి తమిళ్ నేర్పించారు. ఈ విధానాలన్నీ కూడా ఎందుకోసం చేశారంటే, మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ప్రేమ ప్రకటన చేసేటువంటి కార్యాలు ఆయన చేస్తున్నందువలన అదే విధానాలలో దేవుడు వారిని వాడుకున్నటువంటి స్థితులు ఉన్నాయి. దేవుడు ఎన్నో గొప్ప కార్యాల ద్వారా ఆయనను ఉపయోగించుకుని దేవుని గొప్ప ఆశీర్వాదాలతో ఈరోజు ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘం ఎంతో ఉన్నతంగా వృద్ధి చెందటానికి దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, పేతురు పత్రికలో రాజుకులైనటువంటి యాజక సమూహం కొందరిని బోధకులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, ఏ తీరులో ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇచ్చే స్థితులు దేవుడు చెప్పిన వాడుగా ఉన్నాడు. ఆయా విధానాలలో ఆయా వ్యక్తులను వాడుకునే తీరు దేవుడు చేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో మనం పొందుకున్నటువంటి మంచి మాట, మనము వింటున్న మంచి మాట, ఏది మార్పు చెందించడానికి మనల్ని మారుస్తున్న మంచి మాట, గాస్పల్ అనేది, ఏది గుడ్ వర్డ్ అనేది, ఆ మాట అది ఎలా అంటే నిన్ను మార్చిన మాట, అది నీకు మాత్రమే, నీ దీవెన నీకు మాత్రమే పరిమితం కాదు, అది ఇతరులకు అది చేరటం కోసం నీవు ప్రయాసపడాలి. పౌలు అదే సంగతులు చేశాడు, అన్యజనులకు అపోస్తులుడయ్యాడు. ఈరోజు జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు అలనాడు ఆ కార్యాలు చేయకపోతే ఈరోజు మన బ్రతుకులు వేరుకరంగా ఉండేవి. మనకు విద్య కానీ, వైద్యం కానీ, మనకొక విధానంలో జ్ఞానం కానీ అది అందిందంటే గుర్తుపెట్టుకోవాలి, మిషనరీలు చేసినటువంటి త్యాగపూర్వకమైనటువంటి నిస్వార్థమైనటువంటి పరిచర్యలు కారణం అని గుర్తుపెట్టుకుంటూ దాని వెనుక దేవుని ప్రేమ ఉంది అనే సత్యాన్ని మనం గుర్తెరుగుతూ మనం ఏం చేయాలంటే నీతికి దాసులుగా మనం ఉండాలి, క్రీస్తుకు దాసులుగా మనం ఉండాలి. ఆ తీరును మనం వర్ధిల్లుతూ దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు ఆయన మరణం పొందినటువంటి తీరులోనికి ఆయన వచ్చే పరిస్థితి వరకు కూడా, చివరి దినాల వరకు కూడా ఆయన ఏంటి అంటే ఆయన సువార్త ప్రకటన చేయటం మానలేదు. ఆయన ఏం చేశాడు అంటే వేదాంత విద్యార్థులకు సహితం ఆయన బోధన చేయటానికి, వారికి తర్ఫీదు ఇవ్వటానికి చివరి దినాల వరకు కూడా ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన మరణించినటువంటి సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే 1873 నవంబర్ 7వ తారీఖున ఆయన మరణించాడు. పెన్సిల్వేనియాలో ఆయన యొక్క స్తూపాన్ని అక్కడ ఉంచుట జరిగినటువంటి స్థితిగా ఉంది. ఈరోజు మన జీవితాల్లో మన జీవితానికి ఒక అర్థం అది ఉండాలంటే ఇతరుల కోసం జీవించడానికి, ఇతరులకు సహాయం చేయడానికి, ఇతరులు ఉన్న ఇబ్బందుల నుంచి వారిని విడిపించడానికి మన ప్రయత్నం ఉండాలి. అలా ఎప్పుడు మనలోనికి ఆ స్థితి వస్తుందంటే నీతికి దాసులుగా, క్రీస్తుకు దాసులుగా, క్రీస్తు ప్రేమను పంచేవారంగా మనం ఉంటే ఇతరుల ఇబ్బందులను మన ఇబ్బందులుగా తలంచి వారికి ఒక బాట వేయగలుగుతాం. ఆ తీరులోనికి మనం రావటానికి, దేవుని పొందుకొనటానికి దేవుని సదామునకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.